చెన్నై సూపర్ కింగ్స్ కి ఐపీఎల్ లో ఉండే ఫ్యాన్ బేస్ కి తిరుగులేదు. కింగ్స్ అని ఊరికే పెట్టుకున్నారా మరి? ఎవరికి ఉండని అభిమాన సంద్రం ఈ జట్టుకే సొంతం. టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెన్నై ఫ్రాంచైజ్ తమ ఆటగాళ్ళకి ఇచ్చే హైప్ చూసి కుళ్ళుకోని జట్టు ఫ్యాన్స్ ఉండరు. చెన్నై అంటేనే ఐపీఎల్, ఐపీఎల్ అంటేనే చెన్నై సూపర్ కింగ్స్ అనే స్థాయి కనిపిస్తుంటుంది. దీనికి ఏకైక కారణం మహేంద్ర సింగ్ ధోని. అలాంటి ధోనిపైనే ఈసారి ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ధోని కంటే ఎక్కువగా అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా టార్గెట్ అవుతున్నారు. ఇటు ధోనితో కలిసి చెన్నై జట్టును అనేకసార్లు గెలిపించిన అంబటి రాయుడు సైతం ధోని ఫ్యాన్స్ పై మండిపడ్డాడు. కొంతకాలంగా ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ప్రతి ఏడాది దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఐపీఎల్ సమయంలో ఇలా ప్రచారం జరగడం, ఆ తర్వాత ధోని మాత్రం చాలా కూల్గా రిటైర్ అవ్వడం లేదని చెప్పడం కామన్గా మారిపోయింది. 2023లో చెన్నై కప్ గెలిచిన తర్వాత ధోని బాయ్ బాయ్ చెప్పేస్తాడనుకున్నారంతా. కానీ చెన్నై ఫ్యాన్స్ కి చేయాల్సిన సేవ మిగిలే ఉందంటూ ధోని ఆడుతూనే ఉన్నాడు. ఇలా ధోని ఐపీఎల్లో కంటిన్యూ అవ్వడం అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ధోని గ్రౌండ్లో ఉన్న ప్రతి నిమిషాన్ని తాము ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఫ్యాన్స్ చూపించే అత్యుత్సాహం హద్దు దాటి చాలా కాలమవుతుంది. ఈ ఓవర్ యాక్షన్ కారణంగా ఇతర ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ధోని ఎప్పుడో 7వ నెంబర్ పొజిషన్ బ్యాటింగ్కి దిగుతాడు. చెపాక్ స్టేడియం అంతా ధోని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది కానీ ధోని బ్యాటింగ్ చూడడం కోసం ఇతర బ్యాటర్లు అవుట్ అవ్వాలని అతని ఫ్యాన్స్ కోరుకోవడం చాలా చికాకు పెట్టే విధంగా ఉంటుంది. గతంలో జడేజా అవుట్ అయినప్పుడు ధోని ఫ్యాన్స్ అభిమానులు ఆనందపడ్డం ఇప్పటికీ ఎవరూ మరచిపోలేదు. అలాంటి ఘటనలు ఇంకా జరుగుతుండడంపై అంబటి రాయుడు సీరియస్ అయ్యాడు. అసలు ఓ బ్యాటర్ అవుట్ అయితే సొంత జట్టు అభిమానులే ఆనందపడ్డమేంటో తనకు అర్థం కావడం లేదని రాయుడు ఫైర్ అయ్యాడు. ఈ పద్ధతి ఇలానే కొనసాగితే ఆ ఫ్రాంచైజీకి భవిష్యత్తు ఉండదని చెప్పుకొచ్చాడు. మరి అంబటి రాయుడు కామెంట్స్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.